Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. రెడీ వందనా స్టార్ట్ చేద్దామా సార్? వస్తానమ్మా ఏమంటారమ్మా నిన్ను? లవడా मेरे पास भी गर्लफ्रेंड है। मेरे पास भी गर्लफ्रेंड है। मेरे पास भी गर्लफ्रेंड है। आप लोगों के पास क्या है कमेंट में बताओ। లవడా అక్కడ ఒకడు నన్ను అన్నాడు, వానికి కొట్టిన చంపక పెట్టి. ఖచ్చితంగా పూర్తి చేస్తా. తర్వాత నాకే పోబుద్ధి కాల, నాకెందుకో ఇక ఆడ తిరగబుద్ధి కాల. ఫస్ట్ ఒక టీం అందరు వర్క్ చేసినప్పుడు అక్కడ కమిట్మెంట్ అడిగిందంటే వాడింత దిగజారినోడు అసలు. అవునవును, నీలాంటి వాళ్ళని అడుగుతాం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అలాంటిది నాకేదో జరుగుతుందా ఇలా? దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువర్ ఆనర్, ప్లీజ్. కొంచెం ఇది భుజం మీదకి లేపు, కొంచెం దెబ్బ తాకేసి భుజం మీదకి లేపు. లంజాగొట్ట నీ అమ్మ దగ్గినా రాయ్, నీ అమ్మ దగ్గినా, నీ అమ్మ గుద్దామడా. మస్తు మంది ట్రై చేసారు మా మమ్మీని అత్తమ్మ అని పిలుద్దామని, కానీ అదృష్టం నీకే దొరికింది నాన్న. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మాకన్నాను. చూస్తున్నావా రీల్స్? గిట్లనే చూసుకుంటూనే ఉండు, రీల్స్ షేర్ చేసుకుంటూనే ఉండు. ఇంకేమైనా పని చేసి పెట్టావు మరి మీ ఇంట్లో వాళ్ళకు? అంటే అది good change of pace from Brett Lee. That's a sure one, it's hit him. Sconed him right in the grill, and there might even be a bit of blood, and there is. Yeah, but he's in trouble there. Oh, that's gone straight through. ఒక అమ్మాయిని కలిసినప్పుడు మంచిగా ఫీల్ చేయాలి, ఇంకోసారి కలవాలనుకోవాలి, అంతేగాని వీని ముఖం ఇంకోసారి చూడొద్దు అనిపించద్దు. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్య, పని పట్టాలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు, తొక్క కట్టుకుంటూ చుట్టమే. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అక్రమ సంబంధం. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ సెకండరీ థింగ్. ఒరే 90s కిడ్స్, ఒక చెప్పనా, ఈవెన్ పెరుగుకి కూడా తోడుందిరా. మీకు తప్ప మీకు మాత్రం ఏ తోడు లేదు. ఏంటిది? పాయిజన్. నేను తాగను. ఎందుకు తాగవు? పాయిజన్ తాగితే సస్తారు కదా, తాగితే కదా సస్తావో లేదో తెలిసేది. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దిగిరు మీరు బ్యాచ్? గొంతులో కిచకిచ్ అయితే విక్స్ వేసుకోవాలి, అదే మనసులో కిచకిచ్ అయితే విస్కీ వేసుకోవాలి. విస్కీ వేసుకోవాలి. చూస్తున్నావా రీల్స్? గిట్లనే చూసుకుంటూనే ఉండు, రీల్స్ షేర్ చేసుకుంటూనే ఉండు. ఇంకేమైనా పని చేసి పెట్టావు మరి మీ ఇంట్లో వాళ్ళకు? లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి.
అరే ఏమైందిరా గిడ లుంగట్టుకొని కూర్చున్నావు? వర్షాకాలం గారా నాన్న మొత్తం కోసుకుపోయింది లోపట నడత్తలేదు. అయ్యో మొత్తంకే నడత్తలేదా రదారా? హే దమ్రా సీక్రెట్ గా లవర్ మెయింటైన్ చేస్తున్నావు అంటున్నా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇదేంట్రా అయితే? అరే గారికి ఉందంటారా లేదంటారా? నాకది కావాలి. काम धंधा करो कुछ, बोका चोदा खाली यही देखते रहते हो रील. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.